వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. 21 మందితో వైసీపీ మూడో జాబితా విడుదలైంది. ఇందులో 15 శాసనసభ 6 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించారు. మొత్తంగా ఇప్పటివరకు 50 శాసనసభ 9 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను పార్టీ అధిష్టానం ప్రకటించింది. వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ కేసినేని నానికి టికెట్ దక్కింది. వైసీపీలో చేరిన తిరువూరు టీడీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్కు దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయింది. మరోవైపు ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. అటు కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ సైతం టీడీపీకి టచ్లోకి వెళ్లారు. అటు కాపు నేత ముద్రగడకు జనసేన టీడీపీ టచ్లోకి వెళ్ళాయి. మొత్తంగా ఏపీలో ఎన్నికల వేళ జపాంగ్లు పెరిగిపోయారు. ఆ గట్టునుంటావా లేదంటే ఈ గట్టునుంటావా అన్నట్టుగా రాజకీయం స్పీడ్ అందుకుంది. ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న రవిచంద్రారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ ప్రసాద్ గారు, ఈ మార్పులు చేర్పులపై మీ కామెంట్ ఏంటి? ఆల్రెడీ మీ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎంపీ కేసినేని నాని 2 టైమ్స్ మీ పార్టీ టికెట్ మీద ఆయన విజయం సాధించారు. ఒకటి 2014, 2 2019. ఈసారి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగే పరిస్థితి. అలాగే తిరువూరుకు సంబంధించి ఏదైతే మొన్న తిరువూరు సభలో మీ పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేశారో రక్షణ నిధి, ఆయన ఇప్పుడు టీడీపీకి దగ్గరయ్యే వాతావరణం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మీకు మీ పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్న స్వామిదాస్ ఇప్పుడు వైసీపీకి చేరిపోయారు. నిన్న ఆయన క్యాండిడేట్ కాబోతున్నారు. అలాగే 4-5 ఇష్యూస్ ఉన్నాయి. అంటే నమస్తే మీకు, అలాగే సతీష్ గారు, రవిచంద్రారెడ్డి గారికి, అలాగే 10 వీక్షకులకి అందరికి ముందుగా నమస్కారం. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికి కూడా వారి యొక్క జయంతికి రవిచంద్రారెడ్డి గారు ఓకే సారీ సతీష్ చంద్రారెడ్డి. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వివేకానంద జయంతి సరే వారు చెప్పినటువంటిది చూస్తే నాయకుడు ఎలా ఉండాలి, అసలు నాయకుడు అంటే ఏంటి, ఎలా ఉండాలి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. మనం ఒక అరగంట పావు గంట కొద్దిగా టైం స్పేర్ చేసి ఆయన చెప్పిన 10, 20, 25 కొటేషన్స్ మనం చదువుకుంటే లీడర్ అంటే ఎలా ఉండాలి అనేది దానిలో స్పష్టంగా ఉంది. ఒకటి. 2, ఈ రోజు సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు కనుమరుగైపోతున్నటువంటి దశలో పూర్తిగా సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు కాకుండా ఈ రోజు ఏదో ఒక హోదాలోనో పదవిలోనో ఉంటేనే గుర్తింపు అనేటువంటి భావన రావడంతో కూడా ఈ రోజు ఖచ్చితంగా రాజకీయాల్లో రాజకీయ పార్టీలు రాజకీయ ప్రతినిధులు పార్టీలు మారటం జరుగుతా ఉంది. 2. 3వది అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, తప్పనిసరి పరిస్థితుల్లో మారేటువంటి వాళ్ళు కొంతమంది. ఈ విధంగా రకరకాల కారణాలతో పార్టీలు మారుతా ఉన్నాయి. సరే, ఆ విధంగా కూడా వివిధ రాజకీయ పార్టీలు వారిని ఎంకరేజ్ చేయటం, వారిని కావాల్సినప్పుడు వారిని రకరకాలుగా చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రాథమికంగా ఎందుకు ఏర్పడింది అనేది చూస్తే మీకంటే ఈ రాజకీయ పార్టీలలో కేవలం అంటే అటు నుంచి ఇటు అటు వెళ్ళటం పెద్ద కొత్త ఏం కాదు. కానీ సార్, ఇదివరకటికి ఇప్పటికీ వచ్చిన నేను ఒక 30-25 ఏళ్ళ పై నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు రాజకీయ పార్టీ నుంచి ఇంకో రాజకీయ పార్టీకి మారేటప్పుడు స్థానికంగా చాలా వ్యతిరేకత గానీ లేదంటే ఇతరత్ర అంశాలు గానీ క్రోడీకరించబడి ఇప్పుడు అవి ఎక్కడా కూడా జరగట్లేదు. ఎందుకంటే స్థానిక నాయకత్వాల్లో గానీ లేదా బలమైన నాయకత్వాలు గానీ తయారు కావడం జరగలేదు. కాబట్టి వారి ఇక్కడ ఏమవుతుందంటే వారికి కావాల్సిన విధంగా ఇప్పుడు అంటే కాల గమనంలో నాయకత్వ పటిమ కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఈ రోజు ప్రజల్లో ఉండేటువంటి పరిస్థితి. అంటే చాలా మంది వ్యాపారస్తులు అప్పటికప్పుడు వచ్చి పోటీ చేద్దాం అనుకునే వాళ్ళు, ఈ విధమైనటువంటి వాళ్ళు రావడంతో చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలకి ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు తగ్గిపోతా వచ్చారు. కొద్దిమంది నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సామాజిక సమీకరణాల వల్ల కావచ్చు, ఇటువంటి వాటి దృష్ట్యా కూడా అక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధిగా నుంచోబెట్టాలంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. 2. 3వది అన్నిటికీ మించి ఈ రోజు గెలిపే ప్రాతిపదిక అయిపోయింది. ఇంకా మీరు ఏమన్నా చేయండి, అది గెలపకపోతే అది రాజకీయమే కాదు, నాయకుడే కాదు అనేటువంటి దశకి ఈ రోజు వచ్చేటప్పటికి అంటే ఇదివరకు ఏంటంటే ప్రతిపక్ష అధికార పక్షాలు పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు పెద్దగా. ఇవాళ ఏమైందంటే ఇది ఒక వ్యాపార ధోరణం, ఒక వ్యాపార దృక్పథం. దాంతో సేవతో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించినట్టు కొద్దిగా వెనకబడేటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి భావంతో కూడా ఈరోజు అందుకని చెప్పి ఎవరైనా సరే ఇక అంతిమంగా ఒక ముక్క చెప్పమంటే వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళని ఎంపిక చేసుకోవడం అనేది ఒక ప్రాథమికమైనటువంటి లక్షణంగా ఈరోజు రాజకీయ పార్టీలో ఆవిర్భవించింది. కాబట్టి ఇక
దీని మీద అటు నుంచి ఇటు అటు వెళ్ళటం గురించి ఈ రోజు మనం పెద్దగా చర్చించుకుంటే అది పెద్ద గొప్ప విశ్లేషణ రాదు. ఇదే ఫస్ట్ టైం కాదు కాబట్టి దాని మీద ఊరినే మనం మాట్లాడుకోవటం అదే నేను అనేది విశ్లేషణే కానీ బట్ పెద్దగా మార్పులు ఏమి ఉండలేదు ఇవాళ సతీష్ గారు. రైట్. రవిచంద్ర రెడ్డి గారు, అంటే ఇప్పుడు పార్టీలు సిద్ధాంతాలు పార్టీ అధినేత కోసం ప్రాణమైన ఇచ్చేస్తా అంటే ఇవన్నీ కూడా అప్పుడు అంటే పార్టీ రన్నింగ్లో ఉన్నప్పుడో లేదంటే అప్పుడున్న పరిస్థితులు కొంత సానుకూలంగా ఉన్నప్పుడు ఫైనల్గా టికెట్ అనేది ఒక పరమావధి, గెలుపు అనేది ఒక పరమావధి. మనం అటు తెలుగుదేశం పార్టీ నుంచే 2 సార్లు ఎంపీగా గెలిచిన కేసీఆర్ నాని క్షణాల్లో వైసీపీకి అది టీడీపీ గుడ్పే చెప్పి వైసీపీలో చేరారు. మీరు ఒక్కరోజు తిరగకుండానే ఎంపీ టికెట్ ఇచ్చారు. అలాగే మీ పార్టీకి చెందిన పార్థసారథి ఈరోజు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు. ఏం చెప్తారు ఈ ధోరణి, ఈ మార్పులు చేర్పులపై? సార్ గుడ్ మార్నింగ్ సతీష్ గారు, మీకు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారికి అలాగే టెంటివ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. సో రాజకీయాల్లో ఏదైందంటే రాజకీయాల్లో కొన్ని పార్టీలు ఏదైతే ఉన్నాయో వాటికి సిద్ధాంత ప్రాతిపదిక ఉండేది. ఈ సిద్ధాంత ప్రాతిపదికని అసలు పూర్తిగా అవగాహన చేసుకున్నాక ఆ పార్టీలో చేరి ఆ పార్టీకి సంబంధించే అజెండాని తీసుకుని లైఫ్ లాంగ్ ఒక పార్టీలో కొనసాగేవారు చాలా మంది అప్పట్లో. అసలు ఈ రోజు కూడా కమ్యూనిస్టు భావజాలంలో ఉన్నోళ్ళు వాళ్ళకి ఒక్క నయా పైసా ఓట్లు రాకపోయినా ఆ ఎర్ర జెండాలే మోస్తున్నారు, లేకపోతే ఇంకొక జెండా మోస్తున్నారు. కానీ మారిన పరిస్థితుల్లో అధికారం ఉంటే గాని మనం అనుకున్న పని చేయలేం. అధికారం ద్వారానే మనం నమ్ముకున్న ప్రజలకు కానీ మనతో ఉన్న నాయకులకు కానీ మన క్యాడర్ కానీ అందరికీ కూడా మనం పనిచేయగలమని భావించడం అనేది వాస్తవికత అయింది. ఇది వాస్తవికత. సో వాస్తవిక కోణంలోనే జనాలందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో సీటు దొరకకపోతే వేరే పార్టీలోకి వెంటనే వెళ్లిపోవటం, అక్కడ సీట్లు తెచ్చుకోవటం ఎలా ఉందంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ గాని సీట్లు తెచ్చుకోకపోతే మనం రాబోయే 5 సంవత్సరాల పోటీకి దూరంగా ఉండాలి. నన్ను నమ్ముకున్న నాయకులు నా క్యాడరు నేను సర్ది చెప్పినా వినటం లేదు. ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయాలి. గెలుస్తాం ఓడతాం అన్నది వేరే విషయం. పైగా పక్క పార్టీకి పోయినప్పుడు అదే సీట్ ఇస్తారా, వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర ఇస్తారా, ఇస్తామని చెప్పి ఊరించి ఊరికే పెడతారా? ఇప్పుడు మా నెల్లూరులో 3 ఉన్నారు సార్, మొన్న ఈ మధ్యకాలంలో డిఫర్ అయ్యారు. మీరు చూడండి, ఆ 3లో 2 లేదా 3 టికెట్లు ఎగ్గొట్టే అవకాశం బలంగా కనపడతా ఉంది. అది కోటమిరెడ్డి గారు గానీ, లేకపోతే ఆనం రామనారాయణ రెడ్డి గారు గానీ, మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు గానీ 3 మాతో డిఫర్ అయ్యి తెలుగుదేశం పార్టీ కండువాతో పనిచేస్తున్నారు. వాళ్ళ 3కి టికెట్లు వస్తాయంటే ఉత్తి మాట. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం వాళ్ళ 3కి కూడా మొండి చేయి చూపించే అవకాశం ఉందని. అంటే దాని ద్వారా ఏదైతే ఉందో అది పోయి ఏదైతే వస్తుందనుకున్నదో అది పోతే ఖచ్చితంగా అప్పుడు క్యాడర్ని ఏం చేస్తారు సార్? క్యాడర్ చిందరవందరై తలా ఒక పార్టీలోకి పోతారు. అందుకని క్యాడర్ గురించి ఆలోచించడం కాకుండా క్యాడర్ కి సర్ది చెప్పుకునే నాయకత్వం ఉన్న దగ్గరే ఉందాం, ఉన్న దగ్గర ఉండి ఇక్కడ సేవ చేసి పైగా ఈ పార్టీని గెలిచిన పార్టీలో మరింతగా మనం పనులు చేసి అందరినీ ఖచ్చితంగా ఆదుకుందాం అనే ఆలోచనలో ఉంటే పార్టీలు మారడాలు ఎలక్షన్ టైంలో మరీ ముఖ్యంగా సిద్ధాంతాల ప్రాతిపదికన కాదు. సిద్ధాంతాల ప్రాతిపదికన కాకుండా టికెట్ల కోసం పార్టీ మారితే మాత్రం ఖచ్చితంగా కూడా దీన్ని ఎవరైనా గమనిస్తారు. కానీ ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో, మారిన రాజకీయ వాతావరణంలో అది కరెక్ట్ అని ప్రజలు తీర్పు ఇస్తున్నారు. తీర్పు గతంలో ఇచ్చారు, మళ్లీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళకి ఆ పార్టీ నచ్చాలి, ఆ పార్టీ పనిచేసి ఉండాలి, ఆ పార్టీ జనంలో బలంగా ఉండాలి. ఆ టైంలో మాత్రమే గెలిపిస్తారు. ఉత్తుత్తి మాటలు, ఉత్తుత్తి హామీలు ఇచ్చే పార్టీల్ని గెలిపించరు. అంటే ఇప్పుడు మీ పార్టీ నుంచి టీడీపీలో చేరుతున్న పార్థసారథి సీనియర్ నేత 3 సార్లు గెలిచారు, 2 సార్లు మంత్రిగా పనిచేశారు. అంటే మంత్రివర్గంలో అవకాశం ఇస్తామన్నారు, మొదటిసారి ఇవ్వలేదు, రెండోసారి ఇవ్వలేదు అన్నది ఆయన ప్రధాన ఆక్రోశం. ఆ తర్వాత ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ మాకు దొరకట్లేదు, ముఖ్యమంత్రి నన్ను గుర్తించట్లేదు అని బహిరంగంగానే మాట్లాడారు. అలాంటి అసంతృప్తులు కూడా ఉంటున్నాయి కదా రవిచంద్ర రెడ్డి గారు? సార్ అసంతృప్తి ఖచ్చితంగా ఉండొచ్చు. కానీ పార్థసారథి గారికి నాకు తెలిసినంత వరకు రెగ్యులర్ గా అన్ని రాజకీయ పరిస్థితులు ఇక్కడ హెడ్ క్వార్టర్స్ లో చూస్తుంటాను కాబట్టి పార్థసారథి గారికి పెనమలూరు నుంచి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. పక్కన సీటుకో లేకపోతే ఒక ఎంపీ సీటుకో లేకపోతే రకరకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మాట వాస్తవం, ఇది కాదనలేని సత్యం. ఆయనకు కూడా తెలుసు. కానీ ఆయన నాకు పెనమలూరే కావాలని భీష్మించు కూర్చున్నట్టు అక్కడున్న స్థానిక వ్యతిరేకత నీకు కలిసి రాదు, పార్టీకి కూడా ఇబ్బంది అని సర్వేల ద్వారా తేల్చినప్పుడు ఆయన వినలేదు. దాంతోపాటు ఆయన ఇప్పుడు ఏదైతే పార్టీకి పోతున్నాడో
అక్కడ కూడా ఆయన వేరే ప్లేస్ కు పోయే అవకాశం బలంగా కనపడుతుంది. అప్పుడు నూజివీడు. రెంటికి చెడ్డ రేవడే కదా అంటాను నేను. ఆయన నూజివీడు నుంచి పోటీ చేస్తుంటే మా పార్టీలో ఉండేవాళ్ళు, లేదా ఇంకో దగ్గర ఎంపీ గురించి ఉండుంటే ఆయన ఖచ్చితంగా ఉండేవాళ్ళు, లేకపోతే ఇంకో స్థానాన్ని సూచించుంటే అక్కడికి పోయి ఉంటే. ఇప్పుడు సార్ పార్టీ సిద్ధాంతం ఒకటే కదా, మనం పేరున్న నాయకులం కదా, జూనియర్ సబ్ జూనియర్ కాదు కదా, కొత్తగా ఈ రోజు మన పేరుకి ఒక ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా. అటువంటప్పుడు కొంత హుందాగా ఎస్ ఐ కెన్ లీడ్ ఫ్రమ్ దేర్ ఆల్సో విత్ మై పార్టీ సింబల్ అండ్ పార్టీ జెండా అజెండా అని ఆయన కానీ తయారై ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. రైట్. రామకృష్ణ ప్రసాద్ తొందరపడ్డాడు. ఇప్పుడు ఇంకొకటి కూడా ఒక ప్రధానమైన అంశం మీ దృష్టికి తీసుకురావాలి సార్, మీ ద్వారా ప్రజల దృష్టికి. ఈ రోజు ఏమైందంటే రాజకీయ పార్టీలు అంటే సామాజిక కోణం, అంటే ఓ రాజకీయ పార్టీకి ఒక సామాజిక కోణాన్ని ఆపాదించడం, లేదంటే దానికి సంబంధించి అట్లా కూడా డిఫరెంట్ ఆఫ్ యాంగిల్స్ వెళ్ళిపోయింది. చాలా దురదృష్టవశాత్తు. అంటే ఇది ఒక విశ్లేషణలో జరగాల్సింది. రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు కొన్ని విషయాలు, సరే వివేకానంద జయంతి కాబట్టి నేను ఇప్పటి నుంచి 35 ఏళ్ల నుంచి వివేకానంద స్వామిని నేను ఆరాధిస్తాను కాబట్టి, సో నేను ఎందుకంటానంటే కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మాట్లాడటం సబబు కాదు. కానీ ఇక్కడ ఒకటి, ఇప్పుడు పెనమలూరు గురించి వచ్చింది. పెనమలూరు నియోజకవర్గం మాదే. మా దగ్గర 2009లో పెనమలూరు పార్థసారథి గారు పోటీ చేశాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. అప్పుడు ఒక 150 ఓట్లు 140 ఓట్లతో గెలిచాడు ఆ రోజు. తర్వాత ఆయన మళ్ళీ 2014లో ఎంపీగా వెళ్ళాడు. తర్వాత వైసీపీ తరఫున పోటీ చేశాడు. 19లో ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. ఇక్కడ ఇప్పుడు సరే వారిని పార్టీలో తీసుకోవడం మాకైతే అధికారికంగా ఇంతవరకు ఏమీ సమాచారం లేదు. టీవీల్లో పేపర్లో చదవడం, మాకేమి పార్టీ పరంగా మాకేమీ చెప్పలేదు. లేదంటే శారద గారు మేము చేరతాం కదా అని చెప్పలేదు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకైతే చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతున్నారు. నాకు తెలియదు. నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయను. ఎందుకంటున్నానంటే నాకు అవసరం లేదు కాబట్టి. రాజకీయ పార్టీ చెప్తుందా, లేదా అక్కడ ఆయన లేదా ఇంకోసారికి వెళ్ళి పోటీ చేస్తున్నాడా, సీట్ ఇస్తున్నారా ఇవ్వటం లేదా, అది పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం. అది నాకు తెలియదు, నా దృష్టికి రాలేదు. కాబట్టి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నట్టు ఇంతవరకు అదేం లేదు. కాబట్టి చాలా మంది చెప్తుంటున్నారు, ఏదో ఉంటారు కాబట్టి అంటున్నారు. అదేమి మా ఇంతవరకు చేరలేదు కాబట్టి పార్టీ స్పందించకపోయి ఉండొచ్చు. చేర్చుకోవాలా వద్దా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి స్పందించకపోయి ఉండొచ్చు. చేర్చుకున్నాక మాట్లాడదాం అనేటువంటి భావన కూడా ఉండొచ్చు పార్టీకి. అదేవిధంగా ఈయనకి కూడా అలాంటి భావన ఉండేమన్నది తెలియదు. ఇంతవరకు అయితే అధికారికంగా ఇప్పుడు నేనున్నాను, నేను ఇంతవరకు నాతో ఎవరు మాట్లాడలేదు. నేను అనుకోవటం స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులతో కూడా మాట్లాడారు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళతో నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఇది వాస్తవంగా జరిగినటువంటిది. అంటే ఒక చర్చ ఏం జరుగుతుందంటే, ఒకవేళ కేసినేని నాని టీడీపీకి గుడ్ బై చెప్పకుండా ఉన్నట్టయితే కేసినేని శ్వేతకు పెనమలూరు ఆ సీట్ అనేది వచ్చేది. కేసినేని శ్వేతను రంగంలో దించితే ఖచ్చితంగా నేను అటు అర్ధబలం పరంగా కూడా నేను సహకరిస్తానని కేసినేని చిన్ని హామీ ఇచ్చారని కొంత చర్చ జరిగింది. అంటే కేసినేని నాని ఒక పార్టీ మారకుండా ఉంటే, ఇప్పుడు కేసినేని నాని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నిన్న ప్రకటించిన 3వ జాబితాలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా రంగంలో కూడా దిగబోతున్న నేపథ్యంలో కొంత పార్థసారథికి లైన్ క్లియర్ అయిందన్నది మరో వాదన. మీరే క్లారిటీ ఇవ్వాలి రామకృష్ణ గారు. అంటే అది కరెక్ట్ కాదండి. పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు అధికార ప్రతినిధిగా ఉన్నారు, వారు కూడా అంగీకరిస్తారని నేను భావిస్తా ఉన్నాను. అంటే తెలుగుదేశం పార్టీ అక్కడ బలంగా ఉన్నటువంటి, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పెనమలూరు నియోజకవర్గం ఒకటి. కాబట్టి అక్కడ వ్యక్తులు ఏదో ఒక వ్యక్తులు వస్తాం వల్ల, లేదంటే ఒక వ్యక్తులకి అక్కడికి వస్తేనే అక్కడ విజయం సాధించుతాం అనేటువంటి అభిప్రాయం మాత్రం సబబు కాదు. ఒకటి. రెండోది, ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గంలో స్థానం ఇవ్వటం అనేది ఇంతవరకు నిర్ధారణ లేదు. ఇంతవరకు ఇందాక చెప్పాను, సమాచారం లేదు. కాబట్టి పెనమలూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికే శారద గారు చేరుతున్నారు అనేటువంటి మాటను కూడా నేను వ్యక్తిగతంగా ఇప్పటికైతే సమాచారం లేదు కాబట్టి నేను దాని మీద అధికారికంగా ధృవీకరించను. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రసాద్ నేనున్నాను, మేము పనిచేస్తా ఉన్నాం ఎప్పటి నుంచో. దాని మీద మిగతా వాళ్ళు ఉన్నటువంటి సందర్భం ఉంది. దీని మీద సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా 10-30 ఏళ్ల నుంచి పనిచేస్తా ఉన్నటువంటి సందర్భంలో ఇవన్నీ, అందుకని ఊహాగానాలకు సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం కంటే నేను ఫస్ట్ నుంచి నమ్మినటువంటి సిద్ధాంతం ఒకటి ఉందండి. ఆ సిద్ధాంతం ప్రకారం నా పద్ధతి ఏంటంటే, ఉన్నటువంటి దగ్గర ఉన్న స్థానాన్ని ఉన్నటువంటి దగ్గర మనం నిలబెట్టుకుని దాన్ని బలోపేతం చేసుకోలేనటువంటి వాళ్ళ యొక్క బలం ఇతర రాజకీయ పార్టీల్లోకి రావడం ద్వారా ఎంతవరకు ఉంటుంది అనేది నాకు ఇప్పటికి కూడా వ్యక్తిగతమైన అభిప్రాయం ఇది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి, మేబీ నేను స్ట్రాంగ్ ఇక్కడ అవ్వకుండా ఇక్కడ మంచి లీడర్ గా
ఎలివేట్ అవ్వకుండా తెలుగుదేశం పార్టీ నాకు అవకాశం ఇస్తే నేను ఇక్కడ అంటే అవ్వపోవటం అంటే నాకు అవకాశం ఇవ్వకపోతే నేను అవ్వకపోవటం వేరు. నాకు అవకాశం ఇచ్చి ఒక అధికార ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చారండి. నేను టీవీల్లోకో లేదంటే మీడియాలోకో మాట్లాడేటువంటి అవకాశం పార్టీ ఇచ్చినప్పుడు నేను బాగా మాట్లాడతాను, లేదంటే బాగానే ప్రెజెంట్ చేయగలుగుతాను, బాగానే నేను సబ్జెక్ట్ ని నేర్చుకుని చెబుతాను అనేటువంటిది నేను నేర్చుకోకుండా నేను ఇంకొక పార్టీ రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా వచ్చినంత మాత్రాన్ని గొప్పని అవుతానా? ఇక్కడ నా దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. నాకు అవకాశం రాలేదు, ఓకే, నాకు అవకాశం ఇవ్వటం లేదండి, నాకు అసలు నన్ను నేను నిరూపించుకోవడానికి నాకు ఒక సందర్భం కూడా ఇవ్వటం లేదు, కాబట్టి నేను ఏదో ఒక ప్రయత్నం చేసుకోవాలి అనేటువంటి మాట మాట్లాడటం వేరు. అవకాశం ఇచ్చింది పార్టీ. ఇప్పుడు నేను అధికార ప్రతినిధిగా నేను కూర్చోబెట్టారు, రవిచంద్రారెడ్డి గారికి అక్కడ అవకాశం ఇచ్చారు, ఇంకొక దగ్గర ఇంకొకరికి అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా నన్ను నేను నిరూపించుకోలేకపోతే రామకృష్ణ ప్రసాద్ బాగానే మాట్లాడతాడు అనేటువంటిది, లేదా బాగానే ప్రజెంట్ చేస్తాడు అనేటువంటిది, లేదా ప్రజల యొక్క మనసో లేదా మీలాంటి వాళ్ళ యొక్క అభిప్రాయాల్లోనూ ఒక పాజిటివ్నెస్ తెచ్చుకోలేని వాడిని ఇంకో రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించబడినా ఇంకో రాజకీయ పార్టీ అది నేను ఎప్పుడు ఒప్పుకోను. ఇక్కడ నేను మాట్లాడేది ఏమంటే ఒక మంచి ఇప్పుడు నేను సమర్థవంతమైనటువంటి రవిచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు పెనమలూరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొంత ప్రధానంగా అక్కడ స్థానికంగా వ్యతిరేకత ఉందని ఆల్రెడీ పార్థసారథి ఆయన సీనియర్ నేత ఆయన మళ్ళీ మచిలీపట్నం ఎంపీగా వెళ్ళమని సజెస్ట్ చేశారు. దానికి ఆయన సస్యమేరా అన్నారండి. ఇప్పుడు అలాంటి క్యాండిడేట్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున రంగంలో దిగితే ఆ వ్యతిరేకత ఆ ప్రతికూలత సానుకూలంగా మారుతుందా, లేదంటే కేవలం పార్టీనే ప్రజలు చూస్తారా, మిగతావన్నీ మర్చిపోతారా? ఎందుకంటే ఇప్పుడు ఇంత రవిచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు ఒకప్పుడు సిద్ధాంతాలు, ఒకప్పుడు ఒక సిస్టము, ప్రజలు ఆ నేత ఇలాగా ఈ నేత ఇలాగా అనే చర్చ. కానీ చాలా నియోజకవర్గాల్లో అనూహ్యంగా చాలా మంది గెలుస్తున్నారు. అప్పటికప్పుడు మారిన వాళ్ళు గెలుస్తున్నారు, అప్పటికప్పుడు టికెట్లు కేటాయించిన వాళ్ళు అనూహ్యంగా గెలుస్తున్నారు. కొన్నిసార్లు పార్టీ వేవు, అలాగే ఆ పార్టీ నేత మీద ఉన్న ఇమేజ్, వాటితో కూడా కొట్టుకొచ్చే వాతావరణం. రామకృష్ణ గారు ఇప్పుడు అదే ఇప్పుడు ఎంతవరకు అక్కడ ఇప్పుడు పార్టీ మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో చేరటమే ఖాయం అయినప్పుడు, తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు ఎక్కడి నుంచి నిలబెట్టాలనే నిర్ణయం తీసుకునేటప్పుడు పార్టీ వివిధ కోణాలను ఖచ్చితంగా ఆలోచిస్తుందండి. దానిలో వివిధ కోణాలను ఖచ్చితంగా ఆలోచిస్తుంది. అన్ని దాని మీద కూడా చర్చ జరిగిందండి. మీరు నూజివీడు వెళ్ళాలి, నూజివీడు గత 4 ఎన్నికలుగా మనకి అంటే తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేకపోయింది ఒక 3 దఫాలుగా. అక్కడ యాదవ కమ్యూనిటీ కూడా బలంగా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా అక్కడి నుంచి బరిలో దిగాలని ఆల్రెడీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారని అంటున్నారు. బట్ ఆయన పెనమలూరు కావాలంటున్నారు. ఈ రోజు మధ్యాహ్నం క్లారిటీ వస్తుంది దానిపైన కూడా. అదే నేను చెప్తాను సార్, నాకు ఇంతవరకు ఒక సమాచారం గానీ దాని మీద నాకు చెప్పిన వాళ్ళు గానీ, అంతర్గత పార్టీ మా సైడ్ నుంచి చెప్పిన వాళ్ళు గానీ, లేదా అటు నుంచి ఎవరైనా మాట్లాడిన వాళ్ళు గానీ ఎవరు లేరు. అదే ఇది జరుగుతుందని. ఇప్పుడు మీరు చెప్పే మాటలన్నీ పత్రికల్లో చూసినటువంటి మాటలే, పత్రికల్లో వచ్చినటువంటి మాటల ఆధారంగా ప్రత్యేకించి నేను ఆ నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడిగా నేను దాని మీద స్పందించడం అనేది ఉండదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అక్కడ కష్టపడి పనిచేసిన వారికి అవకాశం కల్పిస్తుంది అనేటువంటి భావన. ఎందుకంటే రాజకీయాలు ఎలా ఉన్నాయంటే మొన్న తిరువూరు రాకదలరా సభలోనే రక్షణ నిధి సిట్టింగ్ ఎమ్మెల్యే పైన చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో మాట్లాడారో మనం చూసాం, అవినీతి మీద వాటి మీద. ఇప్పుడు అదే రక్షణ నిధి తెలుగుదేశం పార్టీకి టచ్లోకి వస్తే, తెలుగుదేశం పార్టీలో చేర్చితే ఏంటిది అనే ఇలాంటి అంశాలు కూడా వస్తాయి. రవిచంద్ర రెడ్డి గారు ఉంటది. నేను అనేది అదే సతీష్ గారు అవన్నీ అది చెప్తుంది. ఇప్పుడు వీటిల్లో చేర్చుకుని ప్రజలు నిర్ణయించుకునేటువంటి, అందుకే ప్రజాస్వామ్యంలో నేను చాలా సార్లు చెప్తాను సార్, ఈ ప్రజాస్వామ్యంలో మనం చూసాం. నేను కేజ్రీవాల్ గురించి చెప్పాను. అక్కడ ఒక ఢిల్లీలో ఏం జరిగిందంటే పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం పార్లమెంట్లన్నీ కోల్పోయి తర్వాత 60కి 57 సీట్లు 58 సీట్లు గెలిచింది ఆ పార్టీ అక్కడ. అందుకని ప్రజాస్వామ్యం గొప్పతనం అది. ప్రజల యొక్క నిర్ణయాలు విభిన్నంగా ఉంటాయి. అందుకని ప్రజలు నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి న్యాయం జరుగుతుంది. సార్ ఇప్పుడు మాట్లాడండి సార్. ఇప్పుడు వరకు మొత్తం విశ్లేషణ రామకృష్ణ ప్రసాద్ గారు చూస్తే ఖచ్చితంగా పెనమలూరు సీటు రామకృష్ణ ప్రసాద్ గారు ఆశిస్తున్నట్టు కనపడుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ యువర్ పార్టీ. నేను ఒక్క మాట మాత్రం చెప్తా సార్, సామాజిక కోణంలో ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ కి తప్పేం లేదు సార్, తప్పేం లేదు. ఎవరైనా ఆశించవచ్చు, తను ఆశించవచ్చు, మరెవరైనా ఆశించవచ్చు. దేవుడు రాసినప్పుడు నాయకుడు ఆశీర్వది సార్ నాయకుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు దయదలిచినప్పుడు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఈ క్రమంలో మనం ఊరికే సిద్ధాంతాలు మార్చకూడదు, జెండాలు వదలకూడదు. మనం జెండాకి అజెండా కట్టుబడి పనిచేస్తూ ఉన్న స్థానంలో మెరుగ్గా పలానా పోస్ట్ వాడికి ఇచ్చారో ఆ పోస్ట్ లో
అద్భుతంగా పనిచేస్తున్నాడు అని అనిపించుకుంటూ ఏళ్లకేళ్ల కొనసాగడం అనేది కామన్ పాయింట్. సరే, తర్వాత దాని విషయానికి వస్తే సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చేస్తుందో మేము ఛాలెంజ్ విసురుతున్నాం తెలుగుదేశం పార్టీకి. ముఖ్యంగా మేము ఓసీ సీట్లలో ఏదైతే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇస్తున్నామో ఆ సీట్లలో ఆ సామాజిక వర్గాల్ని మీరు గాని నిలబెడితే, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని, మీ ఉమ్మడి అభ్యర్థిని, మీ పొత్తులో ఉన్న ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టినా మాకు అభ్యంతరం లేదు. మీరు నిలబెట్టి ఆయా సామాజిక వర్గాల్ని చట్టసభలకు పంపుదాం రండి అని పిలిపిస్తున్నాం. మేము వైఎస్ఆర్సీపీ నుంచి పిలిపిస్తున్నాం. ముఖ్యంగా హిందూపురం వచ్చేసి శాంత గారు, శంకర్ నారాయణ గారు అనంతపురం నుంచి, గుమ్మనూరు జయరాం గారు బోయే కమ్యూనిటీ, మరి కర్నూలు ఎంపీ, ఇవన్నీ కూడా ఓసీ సీట్లు. ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఏలూరు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. సో మేము చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు ఏవైతే తీసుకున్నాం ఓసీ సీట్లలో. అవును, దాదాపు మా సహా స్పోక్స్ పర్సన్ పేరు నిన్న సాయంత్రం కన్ఫర్మ్ అవుతుందని కూడా చాలాసేపు మేము టీవీలు చూడడం జరిగింది. పేరు నరసరావుపేటకి చాలా వరకు నిన్న రాత్రి పరిశీలనకు వచ్చింది. నరసరావుపేట నుంచి ఎంపీగా 32 ఏళ్ల కుర్రాడు సార్, 32 ఏళ్ల యాదవ్ కుర్రాడు, ఈ మధ్య పెళ్ళైంది, చాలా చక్కగా మాట్లాడతాడు. అతనికి నిన్న సాయంత్రం దాదాపు ఖరారైందన్న దాకా వార్త వచ్చిందంటే, ఇలాంటి వార్తలు ఏదైనా ఒక పార్టీలో సాధ్యమా? ఒక వైఎస్ఆర్సీపీలో తప్ప. సోషల్ ఇంజనీరింగ్ అనే దానికి మేము పెద్దపీట వేస్తున్నాం. ఎక్కువ ఓసీ సీట్లు ఉన్న దగ్గర ఎస్సీలకో లేకపోతే బీసీలకో ఓసీ సీట్లలో అకామిడేట్ చేస్తున్నాం. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం సార్. అదే విధమైన కోణంలో కనీసం కొంచెమైనా పుణ్యం చేయమని తెలుగుదేశం పార్టీను, వాళ్ళ ఉమ్మడి అభ్యర్థులను, ఆయా సామాజిక వర్గాల్లో మీకు నచ్చిన బలమైన అభ్యర్థిని ఉమ్మడిగా అయినా అక్కడ నిలబెట్టండి. తద్వారా అదే సామాజిక వర్గం చట్టసభలకు పోయే అవకాశం కల్పించి సోషల్ జస్టిస్ చేద్దాం రండి. ఈ నెల 19వ తేదీన స్మృతివనంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం భవ్యమైన సమారోహంలో ఓపెన్ కాబోతోంది, ఏది ఇక్కడ మన విజయవాడలో. కాబట్టి దానికి నిదర్శనంగా సామాజిక న్యాయం వైపు మీరందరూ కూడా నడవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, రామకృష్ణ ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు ఓసీసీలో కూడా బీసీలకి ఇస్తున్నాము, ఇక్కడ సామాజిక న్యాయం పాటిస్తున్నాము, సోషల్ ఇంజనీరింగ్ ఏ పార్టీ అయినా వైఎస్ఆర్ పోటీ పడగలదా? ఎస్టీలు హిందూపురం సంబంధించి చూసాము. తర్వాత నిన్న ఏలూరు కోటగిరి శ్రీధర్ సిట్టింగ్ ఎంపీ, ఆయన ఓసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత, కారుమూరి సునీల్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నేతని అక్కడ తీసుకొచ్చారు. అలాగే మనం చూసాం కర్నూలు కానీ, మనం అనంతపురం అలాగే చూసాము. అలాగే మిగతా నియోజకవర్గాలకి అవే తరహాగా పేర్లు పరిశీలనలోకి వస్తున్నాయి. ఇప్పుడు నరసరావుపేటకి నాగార్జున యాదవ్ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, ఆయన పేరు పరిశీలనలోకి వస్తుంది. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు 2 విషయాలు సార్ ఇక్కడ. ఒకటి, మనం బలహీన వర్గాలకు వారికి అవకాశం ఇవ్వటం అంటే, మరి బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వటం అంటే వ్యక్తులకు అవకాశం ఇవ్వటం కాదు, సామాజికంగా వాళ్ళని మనం పెంచే విధంగా ఉండాలి, వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ఉండాలి. అలా చేసినటువంటి పార్టీ ఒక వ్యక్తికో ఇద్దరు వ్యక్తులకో చేయటం ద్వారా సామాజిక కోణాన్ని పూర్తిగా మనం చూపించేటువంటి ప్రయత్నం కాదు. ఇక్కడ చూడాల్సింది పాయింట్ నెంబర్ 1. ఆ రోజు చూస్తే ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించి కొన్ని లక్షల మందికి అవకాశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ఆ రోజు ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బలహీన వర్గాలకి కేబినెట్ ర్యాంక్ మంత్రి, కేంద్రంలో కేబినెట్ ర్యాంక్ మంత్రి ఇవ్వలేదు సార్. నేను మిగతా చాలా ఎక్కువ ఉపోద్ఘాతం చెప్పను, క్లుప్తంగానే. ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో ఫస్ట్ టైం ఎర్రమనాయుడు గారికి ఇచ్చారు. రికార్డు చూసుకోండి మీరు మొత్తం. కేంద్ర కేబినెట్ లో ఎర్రమనాయుడు గారికి ఇచ్చే వరకు కూడా అప్పటి వరకు బలహీన వర్గాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేబినెట్ మంత్రి వల్ల అది ఒక. అలాగే బాలయోగి గారికి స్పీకర్ గా ఒక దళితునికి ఇచ్చేటువంటి అవకాశం జాతీయ పార్టీలు చాలా సందర్భాల్లో వచ్చినా ఎవరు ఇవ్వలేదు. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. అంటే నేను అనేది ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, మన మనిషి, మన విజయవాడ అయినా, లేదా మా ఊరు అయినా, లేదా మాకు సంబంధించిన అయినా, లేదా మేము వెనకబడినటువంటి మా ఇళ్లలో చదువుకోకపోయినా మా నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఒక ఆయన ఉత్తమ స్థాయికి వెళ్ళాడంటే ఎంత ఆత్మవిశ్వాసం వస్తుందో, ఇక్కడ నుంచి ఒక స్పీకర్ గా వెళ్ళారంటే అట్లాంటి ఆత్మవిశ్వాసం, ఒక కేబినెట్ మంత్రిగా వెళ్ళారంటే అట్లాంటి ఆత్మవిశ్వాసం. ఇక్కడ జరుగుతున్నటువంటిది వ్యక్తులకు సంబంధించింది ఒకటి. రెండోది, ఇంకొక కోణంలో చూస్తే వారికి సరైన అభ్యర్థులు దొరక కూడా ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి అడ్జస్ట్ చేసుకుని దానికి సామాజిక కోణం అని తీసుకొచ్చేటువంటిది కూడా ఉండొచ్చు. మనం అధికారాల్ని ఎంత బదిలీ చేయగలిగాం, వాళ్ళకి అవకాశం ఇవ్వడం ద్వారా ఎంత ప్రభావితాన్ని సమాజం మీద చూపించగలిగాం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఇప్పుడు ఎర్రనాయుడు గారిని మీరు మర్చిపోగలరా? కానీ వీరు మంత్రులు ఇచ్చారు. లేదా బాలయోగి గారిని మనం మర్చిపోగలమా? పార్టీ పక్కన పెడదాం, కాసేపు ఎవరికి ఇచ్చారు. మా అనే గౌతు లచ్చన్ గారిని మర్చిపోగలమా?
ఇది అవకాశాలు ఎవరిని ప్రోత్సహించినా లేదా అవకాశాలు అందిపుచ్చుకున్నా వాళ్ళకు ఉండాల్సినటువంటి గుర్తింపు సమాజంలో. వీళ్ళని చెప్పమనంటే ఇప్పుడు ఈ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఎవరెవరికి 5 సంవత్సరాలు అయిపోతుంది, ఇదిగో పలానా వాళ్ళకి మేము గుర్తింపు ఇచ్చాం, ఆయన అసలు తలవంగాని పలానా పేరు ఉంది అని చెప్పి ఒక పేరు చెప్పేటువంటి చెప్పండి. ఈ మార్పులు చేర్పుల్లో 50 సమన్వయకర్తల్లో బీసీలకు 16 మంది, బీసీలకు 16 మంది, ఎస్సీలు 14 మంది, ఎస్టీలు 3, మైనార్టీలు 4, అగ్రవర్ణాలు 13. అంకెల కోసం ఎంపీల పరంగా మాత్రం 9 లోక్సభ స్థానాల సమన్వయకర్తల్లో 6 బీసీలకు ఇచ్చారు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ఓసీకి ఇచ్చారు. అదే చెప్తుంది సార్. ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి వారు చెప్పారు, అంబేద్కర్ గారి యొక్క నేనేమన్నానంటే అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో పార్టీకి సంబంధించి ఉన్న వాళ్ళనే అడ్జస్ట్ చేశారు, కానీ దాని సామాజిక న్యాయం అంటే ఎలా అంటారు? ఒక బీసీని క్యాబినెట్ పంపించింది తెలుగుదేశం పార్టీ, ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన బాలయోగిని స్పీకర్ చేసింది మొదటగా తెలుగుదేశం పార్టీ, అలాగే ఒక ఎస్సీ మహిళను ప్రతిభా పార్టీ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ, బీసీలకు ఒక అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఇది రామకృష్ణ ప్రసాద్ గారు చెప్తుంది. రవిచంద్ర రెడ్డి గారు సార్, ఇప్పుడు బీసీలు అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అభిమతం, ఖచ్చితంగా దాన్ని గౌరవిస్తున్నాం. బీసీలు అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి బాబు క్యాస్ట్ అని అర్థం. సో దానికి మనం ఏం చేయలేం. ఖచ్చితంగా కూడా బాలయోగ్ గారిది ఒక రెఫరెన్స్ గా చెప్పి మమ అనిపిస్తారు, కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వర్లరామయ్య గారిని ఏ విధంగా ఎంత అవమానించారో ప్రకాశం జిల్లా వారదే సాక్షి. ఖచ్చితంగా కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి, కాబట్టి వాళ్ళు సవాల్ తీసుకోరు. మేమనేది ఏంటి, ఓసీ సీట్లలో మేము తీసుకున్న ఇనిషియేటివ్ ని మీరు గాని మీ ఉమ్మడి పార్టీలన్నీ కలిపి ఒక అభ్యర్థిని ఆయా రంగాలకు ఇస్తే వాళ్ళు చట్టసభలకు పోతారు, గెలిస్తే మీ వాళ్ళు పోతారు, గెలిస్తే మా వాళ్ళు పోతారు. మొత్తం మీద ఆయా సామాజిక వర్గాలు చట్టసభలకు పోవాలనే చిత్తశుద్ధి మాది. మీరు దాన్ని సవాల్ తీసుకోలేక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటే మీకు బీసీలు అంటే బాబు క్యాస్ట్ అని అర్థం. పెద్ద పెద్ద ఎంపీ రాలేదు కదా ఎస్టీలకి. సతీష్ గారు సార్, ఇప్పటి నుంచే ఎందుకు చెప్తున్నాం తెలుసా? వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి సవాల్ విసురుతున్నాం. ఆ సవాల్ స్వీకరిస్తే స్వాగతిస్తాం, అభినందిస్తాం కూడా సార్, అభినందిస్తాం కూడా. ఓకే సార్, ఖచ్చితంగా మా సవాల్ని స్వీకరించి ఆ సామాజిక వర్గాలకే టికెట్లు వాళ్ళకి ఇష్టం వచ్చిన అభ్యర్థికి ఉమ్మడిగా ఇస్తే మేము సవాల్ని స్వీకరించినందుకు స్వాగతించడం, అభినందించడం కూడా జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దోస్ కమ్యూనిటీస్ టు అప్లిఫ్ట్. మనం అందరం కలిసే చేద్దాం రండి అని అంటున్నా. ఓకే 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 రైట్ 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 రామకృష్ణ గారు ఒక్క మాట. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇందాకే చెప్పాను, ఎన్టీ రామారావు సన్నాయి నొక్కలేని ఒక్కలా స్ట్రైట్ గా వారికి అర్థమైతే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా కొన్ని లక్షల మందికి అవకాశాలు ఏర్పడినాయి అంటున్నారు. రామకృష్ణ గారు ఈ రాష్ట్రంలో రామారావు హయాంలో చాలా మంది కేంద్రంలో వెలుగులోకి వచ్చారు. అది వివిధ కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీ. అందుకే తెలుగుదేశం పార్టీ చాలా పర్స్పెక్టివ్స్ లో బీసీల పార్టీ అని కూడా అంటారు. కానీ ఇప్పుడు సవాల్ అర్థం చేసుకోలేదు. 100 ఏళ్ల క్రితం కథలు చెప్తే ఎవరికి కావాలి సార్? ఇప్పుడు బలహీన వర్గాలకి వడ్డించాల్సిన సమయంలో 100 ఏళ్ల క్రితం కథలు చెప్తే ఏ విధంగా ఇస్తాం అనేది ఇక్కడ ఒకటి చూడాల్సినటువంటి బాధ్యత ఏంటంటే అవకాశం ఇవ్వటం ఎంత ముఖ్యమని కాదు, ఇచ్చిన వారిని ఎంత ప్రోత్సహించామనేది ముఖ్యం. కానీ ఇక్కడ మీరు అవకాశం ఇచ్చి వాళ్ళని ఒక రామకృష్ణ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు. అంటే ఆ గట్టును ఉంటావా ఈ గట్టుకు వస్తావు అన్నట్టుగా రాజకీయం ఏపీలో కనిపిస్తోంది. మేము జనరల్ సీట్లలో కూడా బీసీలకు అవకాశం కల్పించాం. 3వ జాబితాలో కూడా అది ప్రస్ఫుటంగా కనిపించింది. అటు టీడీపీ కానీ జనసేన కానీ ఆ పని చేయగలవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాల్ విసురుతోంది. గతంలోనే బీసీలకు పెద్దపీట వేశామని టీడీపీ జనసేన అంటున్నారు. మరి టీడీపీ జనసేన జాబితాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కంపారిజన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అంటే బీసీలకు ఎవరు ఎక్కువ ఇచ్చారు, ఎస్సీలకు ఎవరు ఎక్కువ ఇచ్చారు, ఎస్టీలకు ఎవరు ఎక్కువ ఇచ్చారు, ఓసీ సీట్లను బీసీలకు ఎవరు ఇచ్చారు, ఖచ్చితంగా ఈ చర్చ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవే గెలుపు అవకాశాన్ని నిర్ణయిస్తాయా, లేదంటే ఈ 5 ఏళ్ల పాలనకు సంబంధించి ప్రజలు ఇచ్చే మ్యాండేటా, లేదంటే ప్రతిపక్షాలు చెప్తున్న మాటలకు నమ్మి ప్రజలు ఇచ్చే మ్యాండేటా అనేది 2-3 నెలల్లో తేలిపోబోతోంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.